హలో అందరికి, మేము ఇవాళ మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్తున్నాము. వీకెండ్ మస్తీ అన్నమాట. ఫ్యామిలీ అందరం కలిసి. అంటే మా డాడీ మిస్సింగ్, డాడీ కొంచెం బిజీ ఉన్నారు, కానీ పిల్లల కోసం ఇంక అందరం వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాము. ఫుల్ ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. కాకపోతే అక్కడ తిందామంటే ఏమోలే, మంచిగా ఇంట్లో తినేసి వెళ్దామని చెప్పి ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఇంట్లో తినేసి అందరం రెడీ అయ్యి ఇంకా ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. లక్కీ కన్నా ఎంజాయ్ చేస్తాం. అయితే ఇప్పుడు చిట్టితల్లిని చూపిస్తాను నేను. హాయ్ చెప్పమ్మా. మాట్లాడు. ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ స్విమ్మింగ్ చేస్తావా? లాస్ట్ టైం మనం చేయలేకపోయినాం కదా, ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేయండి. అవును, ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ముందు మా మమ్మీ, ఇక్కడ పిల్లలు. అయితే లాస్ట్ టైం పిల్లలకి పూల్లో తీసుకెళ్లే ప్లాన్ లేకుండే కాబట్టి బట్టలు తీసుకెళ్లలేదు, వాళ్ళంతగా ఎంజాయ్ చేయలేదు కదా. ఈసారి అంతా ప్లాన్ తో వెళ్తున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసేటట్టు. ఇంకా మధ్యలో మధ్యలో వ్లాగ్ తీస్తా, అక్కడ అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీ అయితో షేర్ చేసుకుంటా. చూసేయండి, వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. హలో అందరికి. అయితే ఫామ్ హౌస్కి వస్తున్నాం అన్నాం కదా, వచ్చేసాము. ఇప్పుడు కంప్లీట్గా మీకు ఫామ్ హౌస్ టూర్ లాగా చేస్తా, చూసేయండి. నాకైతే బాగా నచ్చింది. పిల్లలు ఆల్రెడీ ఎంజాయ్ చేయడం కూడా స్టార్ట్ చేసినారు. ఒకసారి మీకు బ్రీఫ్గా చూపిస్తా, చూసేయండి. పిల్లలు స్టార్ట్ చేసినారు, మా మమ్మీ దిగుడు స్టార్ట్ చేసింది వాళ్ళకంటే ముందుగా. ఉన్నట్టుంది లోతు. నేను పోయి పెట్టేసి వస్తా, బయట నుంచి తీసి. ఏం కాదు, మంచిగా ఆడుకోవాలి బంగారు. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, బంతి పూలు, మొత్తం బంతి పూలు దేవుడికి. ఇవన్నీ పువ్వులే. ఇక్కడ అక్కడ వచ్చేసి లాన్. ఇది డూప్లెక్స్ బిల్డింగ్. అక్కడ వాచ్మెన్ హౌస్ అండ్ 2 సింగిల్ రూమ్స్. మా తమ్ముడు. గ్రీన్ టీకి సూపర్ అసలు. వాసన వస్తుంది. ఇదంతా లెమన్ గ్రాస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది డూప్లెక్స్ హౌస్. ఇదంతా ఇటువైపు మొత్తం ఈ డూప్లెక్స్కి ఆ సింగిల్ పోర్షన్స్కి ఇట్లా దారి ఉంది మనకి, వాకబుల్కి బాగుంది. ఇక్కడ వచ్చేసి డూప్లెక్స్ చూద్దాం. ఇదిగోండి, ఇది డూప్లెక్స్ హౌస్. ఇక్కడ రాగానే ఇదంతా డైనింగ్, ఇక్కడ కిచెన్. కిచెన్ లో కూడా మనకి బేసిక్ స్టవ్ ఇచ్చారు. స్టవ్, సిలిండర్, కాఫీ మేకర్ అండ్ హాట్ వాటర్ కి వాటర్ ప్రొవైడింగ్ ఉంది.
ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు, బాగుంది. అంటే ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే మినిమం నిజానికి వంట చేసుకోమనుకోండి, అయినా సరే బేసిక్ థింగ్స్ టీ లాంటివి పెట్టుకొని తాగొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది వర్కింగ్ లోనే ఉంది, చాలా కూల్ ఉంది. అంటే తెచ్చుకున్న ఐస్ క్రీమ్స్ ఇలాంటి ఫుడ్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. టీవీ ప్రొవైడెడ్ ఉంది మనకి బాగా. ఇక్కడ ఒక టీ టైం లాగా చాలా మంది వచ్చినా కూడా హ్యాపీగా కూర్చొని టీ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా, కూర్చొని మూవీ చూడొచ్చు, చిల్ అవుట్ అవ్వచ్చు. చాలా బాగుంది ఇక్కడ ఈ సోఫా. ఇదంతా ఈ సోఫా బట్టి చూస్తే ఒక 20 మెంబర్స్ ఈ హాల్లో ఈజీగా కూర్చోవచ్చు. మంచిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు, అంత బాగుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కింద కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్, ఇది బాగుంది. అంటే హ్యాండ్ వాష్, ఇక్కడ కూర్చొని ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది స్టెప్స్ చూద్దాం, డూప్లెక్స్ కదా, పైన ఎలా ఉందో. కింద అయితే ఓన్లీ పార్టీ టైం లాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ వస్తే సూపర్ అసలు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్యాన్ ఇచ్చారు చూసారా, అంటే కూర్చొని అట్లా వ్యూ చూసుకుంటూ ఇలా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ హ్యాపీగా సరిపోతుంది. కబోర్డ్స్ ఉన్నాయి, బాగుంది. లగేజ్ ఏదైనా తెచ్చుకుంటే అక్కడ స్పేషియస్ గా అక్కడ బాగుంది. ఒకవేళ ఈ రూమ్ లో పిల్లలు ఉన్న వాళ్ళైతే హ్యాపీగా పిల్లలు అక్కడ ఆడుకుంటారు నైట్ అయినా. ఇక్కడ ఇది వాష్రూమ్స్ కూడా నీట్ గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వాష్ కి అదంతా ఫెసిలిటీ బాగుంది. అంటే ఏసీ ప్రొవైడెన్సీ కూడా ఉంది, అంటే ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఆపోజిట్ లోనే ఇంకో బెడ్రూమ్ ఉంది. సేమ్ ఇది కూడా వార్డ్రోబ్ బెడ్, కింగ్ సైజ్ బెడ్. నిజానికి చెప్పాలంటే మా ఫ్యామిలీ లాంటి వాళ్ళు 4 హ్యాపీగా పడుకోవచ్చు. వాష్రూమ్ బాగుంది, 2 ఫ్యాన్లు ఇచ్చారు, ఏసీ ఇచ్చారు. ఏసీ కూడా ఉంది. హ్యాపీ ఈ సమ్మర్కి వచ్చినా కూడా ఫుల్ చిల్ అవుట్ అయిపోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ పైన కూడా మెట్లు ఉన్నాయి. మరి పైన ఏముందో, ఈ మెట్లు కూడా బాగా ఉన్నాయి అసలు. అంటే ఇది ఫామ్ హౌస్ లాగే కాకుండా మనము ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇది ఒక ప్లాన్ లాగా బాగుంది. అంటే ఇది బిల్డింగ్ వచ్చేసింది, ఇంకా పైకి వచ్చేసాం. ఇది మొత్తం బిల్డింగ్ వ్యూ బాగుంది. చుట్టూ ఈ ఫామ్ హౌస్ కనిపిస్తుంది. అక్కడ మమ్మీ చిట్టి ఆడుకుంటున్నారు. ఇదంతా చుట్టూ వ్యూ బాగానే. అంటే ఒక పార్టీ చేసుకోవడానికి 40-50 మెంబర్స్ వచ్చి లాన్ లో పార్టీ చేసుకోవచ్చు. నైట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ సింగిల్ పోర్షన్స్ లలో ఉంటూ ఈ డూప్లెక్స్ హౌస్ లో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే కింద ఇంకెట్లుంది అనేది డీటెయిలింగ్ గా చూపిస్తా. ఇక్కడ ఈ డూప్లెక్స్ హౌస్ చూసాం కదా, ఇప్పుడు అసలు ఈ బేలో వెళ్ళి ఈ హౌస్ ఇదంతా చూపిస్తా. వచ్చేయండి. బాగుంది, సైడ్కి అన్ని చెట్లు ఉన్నాయి హ్యాపీగా. ఇది సింగిల్ పోర్షన్ ఉంది. నోట్లో పోసుకుంటారా? ఇది సింగిల్ పోర్షన్. చైర్స్ అదంతా అవైలబిలిటీ కూడా ఉంది, అంటే పార్టీస్ కి. ఇక్కడ చూడండి, ఈ సింగిల్ దాంట్లో కూడా మంచిగా కింగ్ సైజ్ బెడ్, వార్డ్రోబ్, ఏసీ అండ్ బాత్రూమ్, వాష్ ఏరియా. సూపర్ కదా. అంటే ఇది సింగిల్ గా వచ్చిన వాళ్ళకి, అంటే ఒక 4
మెంబర్స్ 2 మెంబర్స్ వచ్చిన వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఇక్కడ ఉంటూ ఎంజాయ్ చేస్తూ అట్లా పూల్ని, ఈ వ్యూని, ఈ పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అట్లా కాదు మాదొక జాయింట్ ఫ్యామిలీ లేదా మేము 4-5 ఫ్యామిలీలో వస్తాము అనుకుంటే డూప్లెక్స్ చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వెళ్తే ఇదిగోండి, ఇదొక డూప్లెక్స్, అదొక అదే ఐ మీన్ ఇదొక సింగిల్ బెడ్రూమ్, అదొక సింగిల్ బెడ్రూమ్, ఇదొక సింగిల్ బెడ్రూమ్, 3 సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం రండి. వాష్మెన్ హౌస్ కదా అనుకుంటా. టమాటా చెట్లు అంటే ఇక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళు ఇవన్నీ వేసుకుంటున్నట్టున్నారు. బేసిక్గా ఇంట్లో వండుకోవడానికి టమాటా, కూరగాయలు, పచ్చిమిరపకాయలు లాంటివి ఉన్నాయి. అక్కడ కూడా ఉన్నాయి టమాటా చెట్లు, వంకాయ చెట్టు, నిమ్మకాయ, ప్రోమగనేట కదా, నిమ్మకాయ చెట్టు, వాటర్ ఆపిల్ సపోటా కాలిపోతున్నాయి. నేను చెప్పులు వేసుకొని టమాటాలు చూడరా ఎంత మంచి కంచి టమాటాలు. అంటే నేను ఇక్కడికి ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ ఆల్రెడీ వచ్చాను, అప్పుడు ఇంకా బాగుండే, చాలా మొక్కలు ఉండే, ఇప్పుడు కొన్నే ఉన్నాయి. ఇది చూసినా అంజీరే కదా, పండులు కాలే అంజీర్ కాయలు చూడండి. అసలు అంజీర్ చెట్టు ఇన్ని గనం గిత్తనే ఉంది, ఇన్ని గనం కాసినాయిరా. ఎంత చిన్న ఉంది అంజీర్ చెట్టు. ఇది పండైనట్టుంది. ఇదిగోండి పండైంది అంజీర్. ఏంది ఇట్లుంది, తినచ్చా ఇట్లా? తీయలేదు మరి పండుగ లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక అంజీర్ పండుని చెట్టు మీద తినడం. అంజీర్ స్లైసెస్ అంటే మనకు అంజీర్ దొరుకుతుంది కదా డ్రై ఫ్రూట్స్లో, అది ఎండుది, అది తినడమే కానీ పచ్చిది ఎప్పుడు తింది. బాగుంది కానీ ఇంత చిన్న మొక్కకి ఇన్ని గనం అంటే మన ఇంట్లో ఈ చెట్టు ఒక్కటే లేదు, పక్క ఈ చెట్టుని కూడా పెట్టేదానికి ట్రై చేస్తాం. ఇక్కడ అన్ని మోస్ట్లీ అంజీర్వి చాలా ఉన్నట్టున్నాయి. మామిడి చెట్టు, ఇక్కడ మామిడి చెట్టు. అంటే ఇది ఇప్పుడు ఈ మధ్య కట్టినట్టున్నారు, సో దానివల్ల మొక్కలన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలా అవి కింద? అదే కదా అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. అంతే. ఇది ఎన్ని వందల గజాలంటే 1200 తక్కువ 1 ఎకర్ అంటే 3500 ఇంచుమించు అంతే కదా. అబ్బా చెప్పులు లేవు, కాళ్ళు కాలిపోతున్నాయి. ఈ మధ్యాహ్నం టైంలో వచ్చి ప్రతి మొదల్లో వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ కొమ్మల్ని నాటిర్రు, అంటే అవి ఎదుగుతాయనేమో. బాగున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ వాచ్మెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు మటుకు కొన్ని కూరగాయలు పెట్టుకున్నారు వాళ్ళకి ఇంట్లోకి వచ్చేదానికి. బాగుంది. ఒక పెద్ద కుటుంబం లేదా ఒక చిన్న పార్టీస్, బర్త్డే పార్టీస్, రిసెప్షన్ పార్టీస్, నెక్స్ట్ ఇది బ్యాచులర్ పార్టీస్, ఇలాంటి వాటికి పర్ఫెక్ట్. ఇది పిగిలిపూర్లో ఉంది. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను, నిజానికి మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు రావాలి అనుకుంటే చూడండి. వాళ్ళ కోసం నేను వచ్చి అయ్యో నిమ్మలంగా కూర్చుండేది. మా ఆయన కూడా వచ్చినాడు, అంటే అందరం మంచిగా మంచి బాలుడు వచ్చి కూర్చోన్నాడు మంచిగా.
సమోసా ఇజ్జుదానిలాగా టీ టూపుతున్నా అలా చాలా మీరందరూ మా తమ్ముడిని చూపియండి చూపియండి అంటారు కదా, ఇంక ఇక్కడి నుంచి మా తమ్ముడు మీకు కనిపిస్తూనే ఉంటాడు. జనరల్గా వాడు కనిపించకపోవడానికి కారణం ఏంటంటే వీడియో తీసేది వాడే కాబట్టి వాడు ఉండడు. ఇంకోటి ఏంటంటే వాడికి కొంచెం అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ కదా. కొంతమందికి కెమెరా ముందుకు ఎక్కువ రావాలని ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. అట్లా వాడికి ఇష్టం ఉండదు అంతగా. నేనేమో హెచ్చులు ఎక్కువ, వాడు అట్లా కాదు. సో అందుకని వాడు కనబడ్డ ఎక్కువ, కానీ ఇక్కడ మాత్రం ఇంకా మీకు కనిపిస్తాడు. ఇన్ని రోజులు మీరు అడిగే దానికి ఇవాళ చూడండి.
ఇంకా ఈ వ్లాగ్ ఇంతే. ఫామ్ హౌస్లో ఫుల్ ఎంజాయ్ చేసాము మొత్తం ఫ్యామిలీ అందరం కూడా. ఇంకా ఈవినింగ్ వరకు ఉండి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. వెళ్తూ దారిలో టీ టైం ఉంటే అక్కడ టీ కాఫీలు తాగేసి, పిల్లలు చెప్పినా వినరు కూల్ డ్రింక్స్ వద్దంటే. ఇంకా అయినా టూ మచ్ ఎండ ఉండే, ఇంకా సరేలే చల్లగా తాగుతారని ఇంకా వాళ్ళకి అది. మేమేమో ఎండ ఉన్నా వాన ఉన్నా చలి ఉన్నా టీ కాఫీలు అస్సలు మానము. సో అందుకని మేము అవి తాగి కొంచెం రిలాక్స్ అయ్యి సెట్ అయ్యి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దాంతోపాటు లైక్ చేయండి.